హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు తెల్లారితే వారాహి నవరాత్రులండి. వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా! అందుకని నేను ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నా. ఇంకా ఎప్పుడు పూజ అయినా పండగైనా ముందు రోజే చాలా పని ఉంటుంది కదా ఆడవాళ్ళకి. అయితే ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ వారాహి నవరాత్రులు అంటే చీకటితోనే చేయాలి, తెల్లారితే చేయకూడదు కాబట్టి ఇంకా అందుకని మొత్తం ముందు రోజే మొత్తం చేసుకుంటున్నాను. ఇంకా తెల్లవారితే ఇంకా ఎలాగూ చీకటితోటే లేస్తాం కాబట్టి అప్పుడు ఊరికే ఇల్లు చిమ్మేసుకొని బాగా ఇల్లు తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇల్లు తుడిచేసి మొత్తం తుడిచేసాను. ఇంకా అంట్లతో బయటంతా ఇల్లంతా కడిగేసాను. ఇంకా పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఇంకా దేవుని పటాలు కూడా తుడిచేసి పూజ సామాన్ అంతా కడిగేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాతనే చేసుకున్నాను. ఇంకా రేపటి నుంచి కొంచెం అంటే చీకటితోటే చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మాత్రం ముందుగా చేశాను. అయితే ఏమైందంటే వీడియో మాత్రం అస్సలు తీయొద్దని చెప్పి మా ఆయన అస్సలు తీయలేదు. ఇప్పుడు ఈ పూజ అయితే లాస్ట్ రోజు అనమాట. 9వ రోజు నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత 9వ రోజు అప్పుడు తీశాను. కొంచెం గుర్తుగా ఉంటుంది. అమ్మని పూజించుకున్నాం కదా, అమ్మని వచ్చి కూర్చున్నట్లుంది కదా, ఒకసారి తీసుకుందామని చెప్పేసి వీడియో తీసుకున్నాము. అది లాస్ట్ రోజు. ఇంకా పూజకి కావాల్సినవన్నీ 9 రోజులు మా వారు ఏం కావాలంటే అవి తీసుకొచ్చి వెంటనే ఇచ్చేస్తారు. ఇంకా ఈ 9 రోజులైతే అమ్మకు బాగా పూజ చేసుకున్నాను. ఎర్రటి పూలు, ఎర్రటి పండ్లు అన్నీ అమ్మకి ఏవి ఇష్టమో అవన్నీ తెచ్చి పెట్టుకొని, అమ్మకైతే ఎక్కువ ఎర్రటి పూలతోనే చేయడం అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఎప్పుడు ఎర్రటి పూలతోనే పూజ చేశాను. ఇంకా పూజకి సంబంధించి అసలు చాలా బాగా చేసుకున్నాను. అమ్మ చూసారా వచ్చి కూర్చున్నట్లుగా ఉంది కదా, అమ్మని చూస్తే దిష్టి తగిలేటట్టుగా ఉంది. అమ్మ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇల్లమ్మటి వాళ్ళకి ప్రసాదం పంచిపెట్టి ఇంకా అమ్మ, నాన్న, చెల్లి, పిల్లలు అందరినీ పిలిచి పెట్టేశాను. నా పూజ అయితే చాలా బాగా అయింది.